ఇద్దరు ప్రపంచ కుబేరులే. ఒకరు నెంబర్ 1, మరొకరు నెంబర్ 2. వారిలో నెంబర్ 1, నెంబర్ 2ను ఉద్దేశించి కాపీ క్యాట్ అంటూ ఎద్దేవా చేయడం మొదలెట్టారు. తాను ఎంతో కష్టపడి కొత్త ఐడియాలతో, కొత్త అన్వేషణలతో ప్రాజెక్టులు మొదలు పెడితే తనను చూసి నెంబర్ 2 కాపీ కొడుతున్నాడని ఎగతాళి చేయడం ప్రారంభించాడు. గతంలో కూడా ఇలానే చేశాడంటూ మండిపడ్డారు. మరి ఈ నెంబర్ 1, నెంబర్ 2లు ఎవరు? నెంబర్ 1, నెంబర్ 2ను ఎందుకంత చులకం చేసి మాట్లాడుతున్నారు? ప్రత్యేక కథనంలో దీనిపై ఓ లుక్ వేద్దాం. వ్యాపారంలో పోటీ అనేది సహజం. ప్రపంచవ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతుంది. అందుకే పలు కంపెనీలు పేటెంట్ను రిజిస్టర్ చేసుకుంటారు. తమ ప్రోడక్ట్ని ఎవరూ కాపీ కొట్టరాదనేదే దీని ప్రధాన ఉద్దేశం. కానీ అవి ఎంతవరకు అమలవుతున్నాయో ప్రజలకు దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచ కుబేరులు ఒకరు నెంబర్ 1, మరొకరు నెంబర్ 2లు ఒకరిపై ఒకరు విమర్శించుకుంటే మీడియాలో సహజంగానే దీనికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనం కలలో కూడా ఊహించని అన్వేషణలు చేసి చూపెడుతున్నాడు. టెస్లా ద్వారా ఎలక్ట్రిక్ కారును అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో కూడా ఆయన కార్లు అమ్ముడుపోతున్నాయి. డ్రైవర్లెస్ బ్యాటరీ కారు బ్యాటరీపై పనిచేస్తుంది. కారులో కూర్చునే డిస్ప్లే స్క్రీన్ పై వెళ్లవలసిన గమ్యస్థానానికి కమాండ్ ఇస్తే నేరుగా కారు మిమ్మల్ని గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇక మస్క్ మదిలో బోలెడన్ని ఐడియాలున్నాయి. అమెరికాలోని ఆయన త్వరలోనే ఫ్లయింగ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టబోతున్నాడు. ఇది కూడా మస్క్ వినూత్నమైన ఐడియానే అని చెప్పుకోవాల్సిందే. అలాగే స్పేస్ ఎక్స్ ద్వారా ఆయన స్పేస్ టూరిజానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నాడు. త్వరలోనే అది కూడా వాస్తవ రూపం దాల్చబోతోంది. ఇక మస్క్ చెప్పేదేమంటే తాను కనుగొన్న ఆవిష్కరణలను అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ కాపీ కొడుతున్నాడని మండిపడుతున్నాడు. తాజాగా బెజోస్ ఏఐ స్టార్టప్ను చూసి ఎద్దేవా చేయడం మొదలుపెట్టాడు. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చించుకుంటోంది. ప్రతి కంపెనీ ఏఐకి మారిపోతోంది. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. టెక్నాలజీ రంగంలో త్వరలో విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి. ఏఐ రంగంలో తాము ఎక్కడ వెనుకబడిపోతామో అని కంపెనీలు అత్యంత టాలెంట్ కలిగిన ఇంజనీర్లను అన్వేషిస్తున్నాయి. వారికి కావాలంటే $100 మిలియన్ వేతనాలు ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు. ఇక ప్రపంచంలోని పలు టాప్ ఐటీ కంపెనీలు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్లు కూడా బిలియన్ల కొద్దీ డాలర్లు ఏఐపై పెట్టుబడులు పెడుతున్నాయి. తాజాగా అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కూడా కొత్త ఏఐ వెంచర్లో కాలు మోపుతున్నాడు. కొత్త ఏఐ వెంచర్కు ఆయన ప్రాజెక్ట్ ప్రొమేథియస్ అని పేరు పెట్టారు. ఈ స్టార్టప్ కంపెనీకి ఆయన భారీ మొత్తంలో అంటే $6.2 బిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పాలంటే సుమారు 55,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. అంతే, ఈ వార్త బయటకు పొక్కిన కొన్ని నిమిషాల్లోనే ఎలన్ మస్క్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఘాటుగా స్పందించారు. ఎక్స్ లో బెజోస్ ను ఉద్దేశించి కాపీ క్యాట్ అంటూ ఎద్దేవా చేశారు. తాను ఏ ప్రాజెక్టు చేపట్టినా తనను కాపీ కొడుతున్నాడు. రాకెట్ల నుంచి రోబోల వరకు కాపీ కొడుతున్నాడు. ఇక అడ్వాన్స్ ఏఐలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడని ఎక్స్ లో తన అక్కసు తీర్చుకున్నాడు. మస్క్ బెజోస్ తో కయ్యానికి కాలు దువ్వాడు. మరి దీనిపై జెఫ్ బెజోస్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి. ఇక ఇద్దరూ అతిపెద్ద టైటాన్స్ కాబట్టి వీరి మాటల యుద్ధం ఎక్కడి వరకు పోతుందో యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఎలన్ మస్క్ విషయానికి వస్తే ఆయన ఎక్స్ ఏఐ అనే కంపెనీ వ్యవస్థాపకుడు. ఇక అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 4 సంవత్సరాల తర్వాత కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించి వ్యాపారంలోకి రీఎంట్రీ ఇచ్చినట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. బెజోస్ ఈ స్టార్టప్ కంపెనీకి ఆయన కో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉంటారు. కొత్త కంపెనీకి ఆయన ప్రాజెక్ట్ ప్రొమేథియస్ అని పేరు పెట్టారు. ఈ కంపెనీకి $6.2 బిలియన్ పెట్టుబడులు కేటాయించారు. వాటిలో బెజోస్ తన సొంత డబ్బును పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారని ప్రపంచంలోని భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టిన స్టార్టప్ కంపెనీ ఎన్వైటీ వివరించింది. ఇక జెఫ్ బెజోస్ విషయానికి వస్తే ఆయన అమెజాన్ సీఈఓ పదవి నుంచి 2021లో అధికారికంగా తప్పుకున్నారు. అమెజాన్ సీఈఓ పదవిని ఆండీ జస్సీకి అప్పగించారు.
కొత్తగా ప్రారంభించిన ఏఐ స్టార్టప్ ప్రాజెక్ట్ ప్రమోథియస్కు ఆయన విక్ బజాజ్తో కలిసి పనిచేస్తారు. ఆయన కూడా ఈ కంపెనీకి కో-సీఈఓతో పాటు సహ వ్యవస్థాపకుడని అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఇక జెఫ్ బెజోస్ కొత్త ఏఐ స్టార్టప్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నారన్న వార్త వెలువడగానే మస్క్ ఎక్స్లో స్పందిస్తూ హహా నో వే అంటూ లాఫింగ్ ఎమోజీతో పాటు నెక్స్ట్ లైన్లో కాపీ అనే పదంతో పాటు క్యాట్ అంటే పిల్లి ఎమోజీతో పోస్టు పెట్టారు. అయితే మస్క్ గతంలో జెఫ్ బెజోస్ టెక్ రంగంలో ప్రవేశించినప్పుడల్లా ఆయన కాపీ క్యాట్ అంటూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం టెక్ రంగంలో మస్క్దే ఆధిపత్యం. గతంలో బెజోస్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్కు పోటీగా తాను కూడా ఇంటర్నెట్ బీమింగ్ శాటిలైట్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించగానే మస్క్ అప్పుడు కూడా బెజోస్ను ఉద్దేశించి కాపీ క్యాట్ అంటూ ఎద్దేవా చేశారు. అలాగే టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారుకు పోటీగా అమెజాన్ కూడా సెల్ఫ్ డ్రైవింగ్ కారు స్టార్టప్ జాక్స్ను కొనుగోలు చేసినప్పుడు కూడా మస్క్ ఇలానే స్పందించారు. ఇక ఇద్దరు ప్రపంచ కుబేరులే. మస్క్ మొదలుపెట్టిన వ్యాపారాన్ని బెజోస్ మొదలుపెట్టడంతో మస్క్కు కాస్త ఆగ్రహం తెప్పిస్తోంది. మస్క్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ నుంచి శాటిలైట్ ఇంటర్నెట్, ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తే ఆయనకు పోటీగా అమెజాన్ చీఫ్ అదే వ్యాపారాలు ప్రారంభించడం మస్క్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇక మస్క్ తాజాగా ఎక్స్ ఏఐను సొంతంగా గ్రోక్ మోడల్ ద్వారా మార్కెట్లో ఓపెన్ ఏఐ, గూగుల్కు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం వీరికి పోటీగా బెజోస్ కూడా ప్రాజెక్టు ప్రమోథియస్ ద్వారా రావడంతో మస్క్కు మార్కెట్లో పోటీ పెరిగింది. ఇక బెజోస్ 4 సంవత్సరాల తర్వాత అతిపెద్ద ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కంపెనీకి మాజీ గూగుల్ ఎక్స్ సైంటిస్ట్ విక్ బజాజ్ కో-ఫౌండర్తో పాటు కో-సీఈఓగా ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. ఇక విక్ బజాజ్ విషయానికొస్తే గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్తో కలిసి పనిచేశారు. బెజోస్ బజాజ్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు ప్రమోథియస్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఏఐ ప్రాడక్ట్లను, ఉదాహరణకు కంప్యూటర్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్స్కు కావలసిన ఏఐ ప్రాడక్ట్లను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రమోథియస్ కంపెనీ విషయానికొస్తే అతి తక్కువ సంఖ్యలో ఇంజనీర్లను రిక్రూట్ చేసుకుంటున్నట్లు లింక్డ్ఇన్లో బట్టి తెలుస్తోంది. కాగా కంపెనీ సుమారు 51 నుంచి 200 మంది ఉద్యోగులను తీసుకుంటున్నట్లు తెలిపింది. బజాజ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ను బట్టి నవంబర్ 2025లో కంపెనీ ప్రారంభించినట్లు, ప్రస్తుతం ఈ కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో, లండన్, జురిచ్ల నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోందని వెల్లడించింది. ఇక న్యూయార్క్ టైమ్స్ మాత్రం బెజోస్ కంపెనీ మార్కెట్లో అతిపెద్ద కంపెనీ. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్తో పాటు ప్రస్తుత మార్కెట్ లీడర్లుగా ఉన్న ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్తో పాటు చోటామోటా కంపెనీలతో పోటీ పడుతుందని తెలిపింది. ప్రధానంగా బెజోస్ కంపెనీ కంప్యూటర్లు, ఏరోస్పేస్తో పాటు ఆటోమొబైల్ రంగానికి కావలసిన ఏఐ మోడల్ ప్రాడక్ట్లైన ఫోకస్ పెడుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఏఐ రంగంలో పోటీ మాత్రం విపరీతంగా ఉంది. ఉన్న పోటీకి తోడు బెజోస్ ప్రవేశించడంతో మస్క్కు మండుతోంది. తాను ఏ రంగంలో కాలు పెడితే ఆ రంగంలో తన వెంటే వస్తున్నాడని ఎద్దేవా చేస్తున్నాడు. మరి మస్క్కు బెజోస్ ఎలాంటి కౌంటర్ ఇస్తాడో అని టెక్ రంగానికి చెందిన వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.